నేను స్కూల్ ఎడ్యుకేషన్ లో చెప్తున్నా, మన ప్రభుత్వ పాఠశాలలో సిలబస్ ఏమో ఫిబ్రవరి వరకు ఉంటది. అక్టోబర్ కే సిలబస్ పూర్తి చేసేయండి. మీరు టెస్ట్ పేపర్లు చదివించండి, మెటీరియల్ చదివించండి, మార్కులు వ్యవహారం 100% టార్గెట్స్, 10/10 టార్గెట్స్. నేను అడుగుతున్నా ఈ సమాజాన్ని, ఈ సభ నుంచి అడుగుతున్నా, ఇంత వైవిధ్యం కలిగినటువంటి చదువులు కలిగిన కుటుంబాల నుంచి 100% పాస్ కావాలనే లక్ష్యాన్ని ఎట్లా పెడతావు? 10/10 రావాలని ఎట్లా పెడతావు? అవగాహన కోసం నువ్వు చదువులు చెప్తున్నావా? మార్కుల కోసం చదువుతున్నావా? ఈ పరీక్షల ఒత్తిడి ఏంటి ఆ పిల్లల మీద? అంటే ఈ చదువుల కోసమా, చావుల కోసమా? సార్ చెప్పండి, మొన్న ఒక్కడి చనిపోయినది చావే, ఒక్కడి చనిపోయిన సమాజానికి అప్రతిష్ట అని చెప్పి మన విద్యాశాఖ మంత్రి మొన్నటి రోజున ఆత్మహత్యల మీద మాట్లాడేప్పుడు చెప్పాడు. అది ఏమిటంటున్నారు పరీక్షలు? నా అవగాహన కావాలా, మార్కులు కావాలా? నేను అంటున్నా 560, 600 మార్కులు వచ్చిన విద్యార్థికి పోయి మనం పరీక్ష పెడదాం. మీ పరీక్ష వేళ నడిచిన తర్వాత ఆ ప్రైవేట్ వాళ్ళకి, పబ్లిక్ వాళ్ళకి మార్కులు పెడదాం. అది ఎంత దిగుతుందో చూడండి. అలాగే మా దగ్గర ఆ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఎందుకని అప్పటికప్పుడు గుర్తు పెట్టుకుని రాసేటువంటి ఆ మార్కులతో వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటంట? ఎందుకని టార్గెట్స్ ఇస్తారు? ఆ టార్గెట్స్ ఇచ్చారు కాబట్టి కింద నుంచి పై వరకు అది ఆ పరీక్షలని అవినీతిమైపోయిన టార్గెట్ల కోసం. అది డిఓకు గొప్ప, ఆర్జేడీకి గొప్ప, ఆ జిల్లా కలెక్టర్ గారికి గొప్ప, ఆ మంత్రి గారికి గొప్ప, మొత్తం ప్రభుత్వానికి గొప్ప ఈ మార్కులు, ఇవి వ్యవహారం. అంచేత అవగాహన కోసం పరీక్షలు తప్ప మార్కులు, ర్యాంకుల కోసం పరీక్షలు పెట్టే పద్ధతిని, ఈ పరీక్షల యొక్క భారాన్ని కూడా మాక్సిమం గా తగ్గించాలని చెప్పి నేను చెప్పదలుచు.